వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడం మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా బోనాల నైవేద్యాలు సమర్పించేందుకు బారులు తీరారు. అందరినీ చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని భక్తజనం వేడుకున్నారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం అమ్మవారి సేవలో తరించడం ఆనవాయితీగా వస్తోంది. తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వనపర్తి నియోజకవర్గ ప్రజల ఇంటి బిడ్డగా పనిచేస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడతానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలకు, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అత్తాపూర్లో జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమంలో ఫర్జన్ హక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు స్వాతంత్రంగా తమ కాళ్ల మీద తాము జీవించాలని, ఉద్యోగం, వ్యాపారంతో పాటు తమకు అందిపుచ్చుకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాణించాలని, మహిళలు తనకక బెనకక నిర్దేశించుకున్న లక్ష్యాల వైపు పయనించాలని, దీనికి స్థిరపడిన మహిళలు తోటి మహిళలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఉద్యమ నేత ఉల్కి సంజీవ్ అకాల మరణం యావత్ ఆదివాసీ సమాజానికి, ఉద్యమానికి తీరని లోటు అని తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ అన్నారు. డిసెంబర్ 1న ఆదివాసీ ఉద్యమ నేత సంజీవ్ సంస్మరణ సభను ఆదిలాబాద్ జిల్లా ఓట్నూరులో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ సభన ఆదివాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో 2వ రోజు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో నవ్య కాలనీలో G+2 అనుమతి తీసుకొని 5 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి చేశామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాది క్రితం రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. వరంగల్కు చెందిన ఆరోగ్య శాఖ రిటైర్డ్ ఉద్యోగి వడ్డేపల్లి గోపాల్ రాజ్యాంగంపై తన అభిమానాన్ని చాటుకున్నారు. 7 నెలల పాటు శ్రమించి 260 రాగి రేకులపై రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు. పలుచటి రాగి పత్రాలపై 2023 నవంబర్లో మొదలుపెట్టి 2024 మే వరకు ఒక్కో అక్షరాన్ని చెక్కారు. దీని బరువు 18 కిలోల వరకు ఉంటుందని, 50,000 రూపాయల వరకు ఖర్చయిందని గోపాల్ తెలిపారు. భారత అమృతోత్సవాల సందర్భంగా ఈ ఆలోచన వచ్చిందన్నారు. బోయిన్పల్లి మండలం పొదురుపాక రౌండప్ బోర్డ్ చౌరస్తా సమీపంలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురిజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మహిళా ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా బస్సు షెల్టర్ ఏర్పాటు చేసి బాత్రూంలు కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో ఆకస్మికంగా అంగన్వాడీ స్కూల్ భోజనం మౌలిక వసతుల కోసం గురించి టీచర్ గ్రామ ప్రజలను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య, అధికారులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో గత 24 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు సిఐటియు హన్మకొండ జిల్లా అధ్యక్షులు యాదవ నాయక్ డిమాండ్ చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన గత ప్రభుత్వం ఏఎన్ఎంలను రెగ్యులర్ చేసేందుకు ఒక కమిటీ నియమించిందని, కానీ ఇప్పుడు ప్రభుత్వం డిసెంబర్ 29న రాత పరీక్ష నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.